అద్నాన్ సమీతో కూడా Yeah. కాన్సర్ట్స్కి వెళ్ళారు. Yes, yes. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? చాలా బాగుందండి. మనం అంటే చిన్నప్పుడు విన్న సాంగ్స్, ఆయన ఆల్బమ్స్ అన్ని అదంతా బాగుంటుందండి. మనం అంటే అక్కడ దాకా ఎలా వెళ్ళారు మీరు అద్నాన్ సమీ వరకు? ఈ కాన్సర్ట్స్ ఇట్లానేనా? మౌత్ టాక్ ఐఎమ్ బేస్డ్ ఫ్రమ్ హైదరాబాద్ కదండి. సో స్టార్టింగ్ కాన్సర్ట్ స్టార్ట్ చేసింది హిందీ కాన్సర్ట్స్. ఓకే. సో నేను స్టార్టింగ్ హిందీ కాన్సర్ట్స్, హిందీ నుంచి మెల్లగా తెలుగు. సో ఇక్కడ కంపల్సరీ తెలుగు హిందీ సాంగ్స్ ఉంటేనే మనకి షో పిలుస్తారు. అంటే అప్పుడు అట్లా ఉండే. సో అలాగా హిందీ కలెక్షన్ కూడా నా దగ్గర ఎక్కువ ఉంది. సో నా దగ్గర ఓల్డ్ సాంగ్స్, ఆర్డి బర్మన్, ఎస్డి బర్మన్ సాంగ్స్ అవన్నీ నేను ప్లే చేస్తాను. సో దగ్గర 6000 సాంగ్స్ నేను నోట్స్ ఉంటాయండి నా దగ్గర. సో మీరు ఏ సాంగ్ చెప్పినా నేను వెంటనే తీసేసి ప్లే చేయడమే. అంటే మీకు నోట్స్ చెప్పడమే కదా సింపుల్గా? అదే నోట్స్ రాసుకోవడం. అంటే అన్ని సాంగ్స్ గుర్తుపెట్టుకోలేం కదా. సో ఇప్పుడు ఈ సాంగ్ ఈ షోలో పాడారనుకోండి, 5 years తర్వాత ఇంకో షోలో పాడతారు. 5 years వరకు మనకు గుర్తుంటుంది కదా. సో అందుకే అంటే మా ఫాదర్ సజెషన్ ఇచ్చారు, రాసుకుంటే బెస్ట్ అని. సో ప్రతిదీ నోట్స్ రాసుకుంటామండి. అంటే ఇప్పుడు కొంత ఆర్టిఫిషియాలిటీ వచ్చేసింది, ఏ ఇలాంటి డిఫరెంట్ వచ్చిన తర్వాత నోట్స్ రాసే వాళ్ళతో ఆల్మోస్ట్ తగ్గిపోతున్నారు. ఏదో అట్లా వినికిడితో గుర్తుపెట్టుకుని టకటకి వెళ్ళిపోతున్నారు. అంటే నేను రాసేది నోట్స్ గుర్తుపెట్టుకుంటామండి. కొంతమంది నోట్స్ రాయరు, కొంతమంది గుర్తుపెట్టుకునే వాయిస్తారు. అది వాళ్ళ చాయిస్ అది. అంతే, వాళ్ళ చాయిస్. అంతే, రాసుకోవాలనేది నా చాయిస్. ఓకే. రాసుకోకపోవడం అనేది వాళ్ళ చాయిస్. అంతే. వేరియేషన్ ఏమిటి నాకు రాసుకోవడం వల్ల రాసుకోకపోవడం వల్ల? అప్పుడే చెప్పాను కదా, 10 years అయింది. 10 years తర్వాత ఆ సాంగ్ ప్లే చేయాలి. ఓకే. నా దగ్గర నోట్స్ ఉంటుంది రెడీగా. నేను సెర్చ్ చేయగానే నోట్స్ వస్తుంది, నేను చూసి ప్లే చేస్తాను. ఓకే. బై హార్ట్ చేసుకోవాల్సిన పని ఉండదు. ఇప్పుడు బై హార్ట్ చేసుకుంటే 10 years తర్వాత ఆ సాంగ్ గుర్తుంటుందా అనేది ఒకటి డౌట్. సో దీనివల్ల మీకు యూస్ఫుల్గా ఉంటుందండి ఎవరికైనా, అంటే కొత్త వాళ్ళకు కూడా